తీయండి 25వ అధ్యాయము మొదటి వచనం నుంచే చదువుకుందామండి. చదవండి. నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవాలి. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణలు తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మ కర్రలు, చూసుకో మోజేసు, ప్రదీపములకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదునకు, పతకములకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత కొండ మీద మోషేకు దేవుడు కొండ మీద మోషే ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దినములు ఉన్నాడు. ఈ 40 దినాలు ఉన్నప్పుడు దేవుడు ఇవన్నీ విషయాలు ఆయనతో మాట్లాడాడు. ఈ 40 దినాలు కొండ మీద ఉన్నప్పుడే మాట్లాడా అంటే 25వ అధ్యాయము 40వ వచనం చదవాలా. 25వ అధ్యాయము 40వ వచనం ఎవరు తీస్తే వాళ్ళు చదవాలా. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం అంటే కొండ మీద కనపరచబడిన వాటి రూపము అంటే కొండ మీద ఏం చూపించాడు? మందిరాన్ని చూపించాడు. ఏం చూపించాడు? మందిరాన్ని చూపించాడు కొండ మీద ఆయనకు. ఆ మందిరాన్ని చూపించడం కనుక ఆ మందిరం గురించే ఇక్కడ రాయబడుతుంది. 25వ అధ్యాయము 8వ వచనములో, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అంటే పరిశుద్ధ స్థలము అంటే మందిరాన్ని నిర్మించాలి. ఈ మందిరము ఎక్కడ చూపించాడు? 9వ వచనం, నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క రూపమును, దాని ఉపకరణములను, అంటే నేను చూపిస్తున్నాను, నేను చూపించినట్లుగానే తయారు చేయాలి, తేడా ఉండకూడదు, నేను చూపించినట్లుగానే ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాడంటే చాలాసార్లు చెప్పాడు. అయితే ఇంకొక మాట చూసుకుందాం 26:30లో కూడా. నిర్గమకాండం 26:30 ఎవరు తీశారో వాళ్ళు టక్కని చదవాలి. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున. చూసారా? ఇప్పుడు 40 రోజులు కొండ మీద ఏం చూపించాడు? ఒక మందిరాన్ని చూపించాడు. ఒక మందిరాన్ని చూపించాడు ఆయన. ఆ మందిరం ఎక్కడుంది? అది అంతకుముందు దేవునిలో ఉంది, దేవుని యొక్క చిత్తములో ఉంది. అది ఏ మందిరం చూపిస్తున్నాడు ఇక్కడ ఆయన? దేవుడు ఒక మందిరాన్ని చూపిస్తున్నాడు. ఆ మందిరము ప్రస్తుత కాలానికి సంబంధించింది కాదు. ఆ మందిరం కోసం ఇంకా చెప్పాడు 27వ అధ్యాయము 8వ వచనం చదవండి. పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను, కొండ మీద నీకు చూపబడిన పోలికగా. అది పోలిక, రూపము, కనపరిచిన విధముగా, నేను కొండ మీద నీకు చూపించిన విధముగా. అంటే ఆల్రెడీ
మోషేకు ఒకటి చూపించాడు, ఒక రూపం చూపించాడు, ఒక విధానం చూపించాడు, ఇలాగే ఉండాలని చూపించాడు. సరే, ఇది మనము జ్ఞాపకం చేసుకుంటే ఇది తర్వాత మన ఆన్సరు తర్వాత మనకు అర్థమవుతుంది. సరే, ఏదేమైనా సరే ఈ 25వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో దేవుడు మనుషులతో ఉండాలి, మనుషులలో ఉండాలి, మనుషులతో నివాసము చెయ్యాలి అన్నది దేవునికి చాలా ఇష్టం. కానీ దేవుణ్ణి మనము త్రోసిపడేస్తూ ఉంటాం. దేవుని మనం ఏం చేస్తూ ఉంటాము? 25:8 వచనాన్ని మీరు గమనిస్తే ఒకసారి చూడండి. నేను వారిలో నివసించున్నట్లు పరిశుద్ధ స్థలమును నిర్మింపాలి. ఎక్కడ ఉండాలనుకున్నాడు ఆయన దేవుడు? వారిలో. అంటే 12 గోత్రాలకు మధ్యలో ఇక్కడ చూడాలా, ఇప్పుడు ఎక్కడుంది? ఇది మనందరికి మధ్యలో ఉంది. అంటే వారి మధ్యలో దేవుడు ఉండాలనుకున్నాడు. 3 గోత్రాలు అటు, 3 గోత్రాలు ఇటు, 3 గోత్రాలు ఇటు, 3 గోత్రాలు ఇటు. అంటే మధ్యలో దేవుడు ఉండాలనుకున్నాడు. వారిలో ఉండునట్లుగా, వారి మధ్యలో ఉన్నట్లుగా దేవుడు మందిరాన్ని కట్టమంటే సరే కట్టారు. కానీ కొన్ని రోజుల తర్వాత దేవుడు అనుకున్నది నెరవేరిందో లేదో చూడండి. 33వ అధ్యాయము 7వ వచనం. అదే నిర్గమాకాండం. అంతటా మోషే గుడారమును తీసి పాలెమునకు, అది అంటే ఇంతకుముందు ఎక్కడ ఉండాలి గుడారం? అది మధ్యలో ఉంది. ఆ 12 గోత్రాలకు మధ్యలో ఉన్న గుడారం ఏమైంది? ఇప్పుడు మోషే ఆ గుడారాన్ని తీసి, పాల్యం అంటే ఊరు బయట అని అర్థం, క్యాంప్ అని ఉన్నది ఇంగ్లీష్లో. ఊరి బయట ఈ 12 గోత్రాలు మధ్యలో ఉన్న దేవాలయము మోషే ఏం చేశారు? ఇప్పుడు పూర్తిగా ఊరు బయట తీసుకుపెడతాను. 12 గోత్రాలకు దాటి ఊరి బయట ఎక్కడో చివరన ఆ దేవాలయాన్ని కట్టాడు చూడండి, లేదా ఆ దేవాలయ గుడారాన్ని ఉంచాడు చూడండి. అంతటా మోషే గుడారమును తీసి, అంటే ఆల్రెడీ ఇంకో దగ్గర వేసింటేనే తీసేది, పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా, ఊరు నిమ్మగల్ ఊరైతే చూడండి, నిమ్మగల్లో రెండమాకల పొలం ఉందనుకోండి, సుంకలమ్మ గుడి ఊరు బయట ఉందా, ఊర్లో ఉందా? అట్లా ఊర్లో ఉన్నాయండి, వదిలేండి దానికంతా. మనకి ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఊరి బయట సుంకలమ్మ గుడి ఏ రకంగా అయితే కట్టారో, దేవుడు కూడా తన దేవాలయాన్ని మీ మధ్య నేను ఉండాలి అని అన్నాడు. ఉన్నారు, కొన్ని రోజులు మాత్రమే అలా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ దేవాలయాన్ని మోషే తీసివేసి పాలెమునకు దూరముగా ఊర బయట ఆ యొక్క గుడారమును దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును ఆ పాలెము వెలుపలట ఉన్న ఆ ప్రత్యక్షపు గుడారముకు వెళ్ళుచు, అది అంటే దేవుడు కావాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలనుకున్న వాడు మాత్రమే దగ్గరికి వెళ్తున్నాడు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళడం లేదు. అంటే ఏ స్థితికి వచ్చింది? 25వ అధ్యాయములో దేవుడు అనుకున్న ఆయన కోరిక నెరవేరిందా? మీ మధ్య ఇక్కడ చూడండి, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించాలి. వారిలో అంటే వారి మధ్య. కానీ అది నెరవేరలేదు. నువ్వు మా మధ్య ఉండకూడదు, దూరంగా ఉండిపో అని చెప్పేసి ఆయన మందిరాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడేశారు? ఊరి బయట. అంటే దేవుణ్ణి మనిషి ప్రతిసారి కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన మన దగ్గరికి రావాలనుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, తొందర చదవాలి, 20వ వచనం. ఆయన ఉద్దేశం ఏంటంటే మన దగ్గరికి రావాలి, మనలోకి రావాలి. ఇదిగో నేను తలుపునొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని, అంటే వాక్యం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును ఇద్దరు భోజనం చేస్తాము అన్నాడు. అంటే తలుపు తడుతున్నాడు దేవుడు మనలోనికి రావడానికి. ఏం చేస్తున్నాడు? అది అప్పుడు
దేవుని యొక్క మందిరం వారి మధ్య ఉండాలని కోరుకుంటే దేవుణ్ణి ఏం చేశారు వాళ్ళు? నువ్వు మా మధ్య ఉండొద్దు అని చెప్పేసి పంపించేసేసారు. ఎవరికైతే ఇష్టం ఉందో, ఎవరైతే ఆరాధించాలనుకుంటున్నారో వారు మాత్రమే వెళ్తున్నారు, మిగిలిన వారు వెళ్ళడమే లేదు. రైట్. దేవుడు ఎవరి మధ్య ఉండాలనుకుంటున్నాడు? మొదటి నుంచి మనుషుల మధ్య ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఇజ్రాయేల్ మధ్య ఉండాలని ముందు కోరుకున్నాడు. సరే, ఆ దేవాలయమును కట్టమని చెప్పేసి అన్నాడు. దాని కొరకు ఏం వెచ్చించాలి? ఆ ఇశ్రాయేలీయులు అందరూ దేవుడికి ఇచ్చేదాన్ని ఏమంటారంటే ప్రతిష్ఠిత అర్పణలు అంటారు. దేవుడికి ఇచ్చే ప్రతిదీ కూడా ఏంటంటే అర్పణ. అర్పణ అంటే అర్పించుట, ఇచ్చేదాన్ని అర్పణ అంటారు. ప్రతిష్ఠిత అర్పణ. ఆ అర్పణలు కూడా ఏమేమి ఇవ్వాలి? ఇక్కడ వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర ఉన్నవి వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చారు. దరిదాపులుగా 15 రకాలు. ఆ మందిరానికి కావలసిన ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది పాత నిబంధన కాలానికి సంబంధించింది. అయితే ఇప్పుడు కొత్త నిబంధన కాలానికి ఒక మాట చూసుకొని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వింటున్నావా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని మందిరమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము అంటే ఇక్కడ సంఘము అని అర్థం, ఒకరు కాదు. సంఘం అంతా కలిసి జీవం గల దేవుని ఆలయమై ఉన్నది. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను వారిలో నివసించి సంచరింతును. వారిలో అంటే మనిషిలో అని కాదు, సంఘములో సంచరిస్తాను అని అర్థం. నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ఇక్కడ బహువచనం చెప్తున్నాడు. వారు వారు అంటున్నారంటే సంఘము అని అర్థం. తిరిగి మోషే దగ్గర చెప్పిన అదే మధ్యలో నేను ఉంటాను, వారిలో నేను ఉంటాను అన్నట్లుగా కొత్త నిబంధనలో మరలా ఏం చేస్తున్నాడు ఆయన? నేను వారిలో ఉంటాను, వారి మధ్య ఉంటాను, నాకు వారే మందిరం అంటున్నాడు. జీవం గల దేవుని మందిరం ఎవరు? సంఘము, క్రైస్తవులు. వారు అంటున్నాడు ఇక్కడ. నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అది అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. అంటే దేవుని మందిరము అపవిత్రానికి సంబంధం లేనిది. ఏంటి? అపవిత్రము గలవారి మధ్య దేవుడు ఉండడు. అందుకే అక్కడ కూడా ఏదో అపవిత్రమైన జరిగింది. అందుకే దేవుడు ఏం చేశాడంటే, మోషే ఇక్కడ మందిరం వద్దు, బయటికి పడేసే అన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తాడంటే, వినాలి, బయటికి మనల్ని పంపుతాడు తప్ప ఆయన ఓడు. ఇది మీరు గమనించాలి. నేను చెప్పేది అర్థమైందా? ఆ రోజు మందిరం ఎక్కడున్నది? పాత నిబంధన కాలంలో అందరి మధ్య ఉందా లేదా? మధ్యలో వేసినది తీసివేసి ఊరి బయటికి ఆయనే పోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీలో ఉన్న, నీ సంఘములో ఉన్న, నువ్వు సంఘంలో ఉన్నావు, ఇప్పుడు ఆ సంఘంలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన పోడు కానీ ఆ సంఘంలో నుంచి నిన్ను బయటికి పంపిస్తాడు. నువ్వు పోతావు బయటికి, నిన్ను బయటికి పంపిస్తాడు. అపవిత్రమైన వారిని బయటికి పంపిస్తాడు. ఎలాగా అంటే, ఒకసారి ప్రకటన గ్రంథం మనం చూస్తే ఆ మందిరం ఏంటి? 21వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని వద్ద నుండి దిగివచ్చుట. పరలోకం నుంచి దిగి వస్తుంది. ఇది ఎక్కడి నుంచి దిగి వస్తుంది? ఈ పట్టణమునే, ఈ యెరూషలేమునే, ఈ మందిరమునే ఎవరు చూపించాడు? దేవుడు కొండ మీద
అది ఇది నిజస్వరూపం. అక్కడ పాత నిబంధనలో ఉన్న గుడారం కావచ్చు, సొలొమోను కట్టింది కావచ్చు, అది ఛాయ అన్నమాట. నిజస్వరూపం పరలోకం నుంచి ఇప్పుడు దిగొస్తుంది. అప్పుడు చూపించాడు, కానీ అది తాత్కాలికంగా మాత్రమే ఉండేది. ఇది నిజమైనది. ఇదేంటిది? ఇది నిజమైనది. ఇది శాశ్వత కాలం ఉండేది. హెబ్రీ పత్రిక, ఈ దేవాలయంలోనే దేవుడు ఉంటాడు, ఈ దేవాలయంలో నివసించే వారి ఆత్మలు మాత్రమే రక్షించబడతాయి. 9వ అధ్యాయము 1వ వచనం, మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఏ లోక సంబంధమైన? అది మోషే ఈ లోక సంబంధమైన అంటే కంటికి కనిపించేవి. ఎలాగనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడి ఉండెను, అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద రొట్టెలు, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తి అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన ఆహారం చేతి కర్ర, నిబంధన గల పలకలు, దానిపైని కరుణాపీఠము కమ్ముకొని మహిమగల కెరేబులు ఉండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరంగా చెప్పుట వల్ల పడదు. అంటే మీకు తెలుసు, ఎగ్జాంపుల్గా నేను కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను అన్నాడు పౌలు గారు. 6, ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును మొదటి గుడారంలోనికి ప్రతిరోజు వెళ్తారు. మొదటి గుడారంలోకి అయితే ప్రతిరోజు వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి రక్తం పట్టుకొని రెండో గుడారంలోకి వెళ్తారు. తన కొరకు, ప్రజల యొక్క ఆజ్ఞ అతిక్రమముల కొరకు ఆ రక్తము చిందించబడుతుంది అన్నమాట దేవుని సన్నిధిలో. ఇకపోతే కింద, దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచి ఉండగా 8వ వచనములో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. అంటే ఇంకా గుడారం ఉండగానే అతి పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? రెండవ గుడారం. 1 ఇయర్కి ఒకసారి వెళ్తున్నారు అందులోకి. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? 1 ఇయర్కి ఒకసారి వెళ్తున్నారు అంటే ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోనికి అందరూ వెళ్ళడానికి ఇంకా వీలు కాలేదు అనేది సూచిస్తుంది. మరి అందరూ దాంట్లోకి ఎప్పుడు వెళ్తారు? ప్రతిరోజు నిత్యము ఎప్పుడు వెళ్తారు అందులోకి అంటే కింద 9వ వచనము, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఏ గుడారము? మోషే కట్టిన గుడారము. ప్రస్తుత కాలం అంటే మొదటి శతాబ్దములో పౌలు గారు, యేసుక్రీస్తు వారు, అపోస్తులు ఉన్నప్పుడు అని అర్థం. ఆ కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను, బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు, దిద్దుబాటు కాలం వచ్చిన తర్వాత, అది దిద్దుబాటు కాలం ఎప్పుడు వచ్చింది? మొదటి యేసుక్రీస్తు రాకడ జరిగింది కదా, అక్కడి నుంచి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు దిద్దుబాటు కాలం. యేసుక్రీస్తు మొదటి రాకడ మొదలుకొని, సిలువ వేయబడిన మొదలుకొని యేసుక్రీస్తు రెండవ రాకడ వరకే ఏమంటారు? దాన్ని దిద్దుబాటు కాలం అంటారు. దిద్దుబాటు అంటే పాత నిబంధనలో ఏవైతే తప్పులున్నాయో వాటిని దిద్దుట, సరిచేయుట అని అర్థం. దిద్దుబాటు అంటే అర్థం ఏంటి? ఏంది ఇది లెక్కిట్లు చేసినావు, 2 2 4, 2 2 6 వేసినవేటి అని దిద్దడం. వానికి తెలుసుడు. సరిచేయడం. ఎందుకు సరిచేయాలి? 8వ అధ్యాయము 7వ వచనం. అదే ఏలైనగా, అదిగో మొదటి నిబంధన అది లోపమున్నది అని అర్థం. లోపమున్నదాన్ని ఇప్పుడు ఏం చేయాలి? లోపమున్నదాన్ని ఖచ్చితంగా సరిచేయాలి. లోపమున్నదాన్ని సరిదిద్దాలి. 9వ అధ్యాయము 5వ వచనం, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని
అర్పణలు బలులు అర్పింపబడుచున్నవి. అంటే మనిషి మనస్సాక్షిని పాత నిబంధన బలులు ఏం చేయలేకపోతున్నాయి? శుద్ధి చేయలేకపోతున్నాయి. కానీ శరీర సంబంధమైన విషయములో అవి కంట్రోల్ చేయగలుగుతున్నాయి అంతే. ఆ బలులు కేవలం పాపమును తీసివేయలేకపోతున్నాయి. చూడండి, తమాష పడుతున్నావా? 15 వచనం చూడండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి, అంటే మొదటి కాలంలో ఏం జరిగింది? అపరాధం. అంటే అది సరిచేయలేకపోయింది మొదటి మనిషిని, అది లోపం గలది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు వచ్చి దిద్దుతున్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడు? దిద్దుతున్నాడు. అదే 10వ వచనం. ఇవి దిద్దుబాటు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము. అంటే పాత నిబంధన అంతా కూడా శరీరాచారం. ఎప్పటి వరకు? 11వ వచనం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో అప్పుడు దిద్దుబాటు ఆరంభమైంది. ఈ దిద్దుబాటు ఎంతవరకు అవుతుంది? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20, తొందరగా చదవాలి. 20. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపాలు తుడిచివేయబడు నిమిత్తమును. ఇక్కడ మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు అన్నాడు. ఎప్పుడు పంపుతాడు? పంపుతాడా? సందర్భము ఇది 2వ రాకడ. ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు వారు? ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి, ఈ అపోస్తుల కార్యము జరుగుతున్న సమయాన్ని బట్టి తండ్రి కుడిపార్శ్వమున. ఇప్పుడు ఆయన దేవుడు పంపునట్లు అన్నాడు. అక్కడ దేవుడు ఎప్పుడు పంపుతాడు? మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు 2వ రాకడలో పంపాలని అర్థం. 2వ రాకడలో పంపాలి. 2వ రాకడలో పంపినప్పుడు ఏం తీసుకుని వస్తాడు? 19వ వచనం. దాన్ని పంపించా. 19వ వచనం. అది యేసుక్రీస్తు 2వ రాకడలో భూమి మీదకి వస్తే ఏం తీసుకొని వస్తాడు? విశ్రాంతిని తీసుకొని వస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఏం చేయబడాలి? రావాలి. ఆయన వస్తేనే పాపాలు క్షమింపబడతాయి. ఆ 40 సంవత్సరాల కాలములో ఎవరైతే సిలువ వేయబడి, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినా సరే వాళ్ళ పాపాలు ఏం కావు? క్షమించబడవు. ఆయన 2వ రాకడ జరిగితేనే క్షమించబడుతుంది. పాపాలు క్షమింపబడాలన్నా, విశ్రాంతి రావాలన్నా 2వ రాకడ జరగాలి. కనుక పాపాలు క్షమించబడినట్లు అన్నాడు అక్కడ. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సునంది తిరుగుడి. ఎప్పుడు జరుగుతుంది? 21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసే ఉన్నట. ఇప్పుడు పరలోకంలో నివాసం కలిగి ఉన్నాడు అనమాట. పరలోకంలో ఉన్నాడు. అంతవరకు అంటే కుదురుబాటు కాలములు వచ్చే వరకు ఎక్కడ ఉంటాడు యేసుక్రీస్తు వారు? పరలోకంలో నివాసే ఉంటాడు. కుదురుబాటు అయిపోయిన తర్వాత అదే దాన్ని దిద్దుబాటు అని హెబ్రీ పత్రికలో చెప్పాడు. కుదురుబాటు, దిద్దుబాటు. ఆ దిద్దుబాటు కాలం ఎప్పుడు అంటే క్రీస్తు యొక్క 2వ రాకడ. పాత నిబంధన గ్రంథములో ఉన్న విషయాలన్నీ కూడా కొత్త నిబంధన గ్రంథములో నెరవేరిన తర్వాత దిద్దుబాటు అవుతుంది. ఇప్పుడు 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక వస్తే 12వ వచనం చదువుదాం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. ఎక్కడికి ప్రవేశించాడు? ఏ పరిశుద్ధ స్థలంలోనికి? 1 ఇయర్కి ఒకసారి ప్రధాన యాజకులు వెళ్తారు కదా, అందులోనికి ప్రవేశించాడు. ఈ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు ప్రవేశించారు? ఇప్పుడు ఏ పరిశుద్ధ స్థలంలోనికి? కొండ మీద మోసేతో చూపించాడు చూడు, ఆ మందిరం ఉంది కదా, ఆ మందిరం అనే పరిశుద్ధ స్థలంలోనికి. మీకు అర్థమైందో లేదో? ఎందుకు? భూ సంబంధమైన దాంట్లోకి ఆయన ఎందుకు వెళ్తాడు? ఆయన పరలోక సంబంధమైన దాంట్లోకి వెళ్తాడు. చూడండి 8వ అధ్యాయం 1వ వచనం. మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి
పరలోకమందు మహామహుని సింహాసనం కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయన. అంటే ఏ పరిశుద్ధ స్థలంలోనికి ఆయన వెళ్ళాడు? మోషేకు చూపించిన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. మోషే ఏ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు? ప్రధాన యాజకులు భూమి మీద అహరోను భూమి మీద కట్టిన దానికి నమూనాగా నీడగా ఛాయగా కట్టిన దీంట్లోకి వన్ ఇయర్కి ఒకసారి వీళ్ళు వెళ్ళేవారు. కానీ యేసుక్రీస్తు వారు దీంట్లోకి వెళ్ళలేదు. ఈయన ఆ దాంట్లోకి వెళ్ళాడు. ఎందుకు దాంట్లోకి వెళ్ళాలి అంటే అక్కడ జగత్తు పునాదులు వేయబడక మునిపే ఈ సృష్టి యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి ఎవరైతే నమ్ముకుంటారో ఎన్నికలో ఉన్నారో వారందరూ ఆల్రెడీ ఆ మందిరంలో ఉన్నారు. నమ్ముకున్న వారు మాత్రమే, మిగతా వారు ఉండరు, వాళ్ళంతా బయట ఉంటారు. అందరూ అక్కడ ఉన్నారు. ఆ మందిరంలో ఆల్రెడీ మనం ఉన్నాం. ఇది ప్రస్తుతానికి ట్రయల్ జరుగుతూ ఉంది అంతే. ఆల్రెడీ దేవుని దృష్టిలో ఆ మందిరంలో మనం ఉన్నాం. ఆ మందిరం ఇప్పుడే పడలేదు, జగత్తు పునాదులు వేయబడక మునిపే ఆ మందిరం కట్టబడింది. అప్పుడే కట్టబడింది. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదివితే ఇర్మియా ఒక మాట మాట్లాడతాడు. ఇశ్రాయేలీలందరూ యూదులందరూ పాపం చేస్తున్నప్పుడు దేవుడు చెబుతాడు వాళ్ళతో, మాటిననరా మాటిననరా అని ఇర్మియాపై చెబితే ఆ ప్రజలు ఏం చేస్తారో చూడండి. ఇర్మియా ఆఖరికి ఏం డిసైడ్ అవుతాడో చూడండి. ఇర్మియాను నేను ఇలా అనుకుంటుని, వీరు ఎంత చెప్పినా మారడం లేదంటే ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక, అది వాళ్ళు ఎవరు? ఎంత చెప్పినా వినడం లేదు ఇర్మియా గారు అంటే, మారడం లేదు అంటే ఎన్నికలో లేరట వాళ్ళు. ఏమిట్లో లేరు? ఎన్నికలో లేనివాడు ఏడాది ఉతికినా ఎలక తోకను నలుపు నలుపే కానీ తెలుపు కాదా సుమా అన్నట్టుగా ఏదో అంటారు కదా, సుమతి అంటారు కదా. ఎన్నికలో లేనివాడు గ్రోత్ రాడు, మారడు. జగత్తు పునాదులు వేయబడక మునిపే దేవుని యొక్క ఏర్పాట్లో ఎన్నికల్లో ఆ మందిరంలో మనం ఉండాలి. ఎన్నికలో లేనివాడు మారడు మారడు మారడు. వాడు ఎప్పటికి కూడా దేవుని దగ్గర రాలేడు, దేవుని నుంచి దూరమే అవుతాడు. అందుకే పైనుంచి మీరు చదవండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఎందుకు ఆ సందర్భం చెప్పాడు? ఇప్పుడు సువార్త చెప్తున్నాడు. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధిలో విచారణ న్యాయం జరిగించండి. నమ్మకముగా ప్రయత్నిస్తున్న ఒకడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇర్మియా అంటున్నాడు, నమ్మకముగా న్యాయముగా బ్రతికేవాడు ఒక్కడు కనబడినా యెరూషలేములో, అసలు యెరూషలేం మొత్తాన్ని కూడా నాశనం చేయకుండా బబులోను రాజుకు అప్పగించకుండా 70 సంవత్సరాలు చెరలోకి పోకుండా నేను కాపాడుతాను అంటాడు చూడండి దేవుడు. అర్థమవుతుందా మా చెప్పేది? యెరూషలేము త్వరలో ఏమవుతుంది? ఓ 10-15 సంవత్సరాల్లో చెరలోకి వెళ్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, యెరూషలేం వీధులంతా పరిగెత్తండి, చూడండి కుడికి ఎడమకి అంతా చూడండి. ఒక్కడు కానీ న్యాయం చేసేవాడు ఉంటే, ఒక్కడు కానీ దేవుని యందు భయభక్తులు గలవాడు ఉంటే, ఆ ఒక్కని బట్టి నేను ఏం చేస్తాను? మొత్తం టోటల్గా 10 మందిని బట్టి సొదొమ గొమొర్రాని నేను తీసేస్తాను, నాశనం చేయను అన్నాడు. 10 మందిని బట్టి. అక్కడ 10 మంది లేరు. ఇక్కడ ఒక్కడిని బట్టి నేను యెరూషలేమును నాశనం చేయను అన్నాడు. కానీ ఒక్కడు కూడా లేడు. ఇక్కడ ఒక్కడు కూడా లేడు. ఎందుకు లేరు? కిందికి చదవండి, స్పష్టంగా చదవండి. యెహోవా జీవము తోడు అన్నమాట పలికినను వారు దేవుని పేరు చెప్పుకుంటారు కానీ మోసాలే చేస్తారు. యెహోవా యథార్థుల మీదనే, అంటే యథార్థంగా జీవించే వారి మీదనే దేవుని దృష్టి ఉంది. నీవు వారిని కొట్టితివి కానీ దేవుడు అప్పుడప్పుడు వారు మారాలి, మారుమనసు పొందుకోవాలి అని వారిని ఏం చేస్తున్నాడు? వాళ్ళ ధాన్యం మీద, వాళ్ళ కడుపు మీద, వారి పిల్లల్ని, వాళ్ళ ఇంట్లో వారిని అనారోగ్య పాలు చేసి ఇబ్బంది పెట్టి ఏదో రకంగా నా వైపు తిరుగుతారు కదా అని దేవుడు కొట్టినా వారు మాత్రం దుఃఖపడడం లేదు, మారడం లేదు. వారిని క్షీణింపజేశాడు, చాలా ఇబ్బందికరంగా తీసుకెళ్ళిపోయాడు వారిని. ఆయనను దేవుని శిక్షకు లోబడం లేదు. వారి ముఖం ఎలా అయిపోయిందంటే రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు.
దేవుని వైపు మళ్ళాలన్న ఆలోచనే లేదు, సమ్మతి పడరు. అప్పుడు అనుకున్నాడంట, వీళ్ళు ఎన్నికలో ఉండింటే ఎందుకు మారరు? వీరు ఎన్నికలో లేరు కనుక దేవుని దృష్టిలో జగత్తు పునాదులు వేయబడక మునుపు వీళ్ళు మారడం లేదు అని అర్థం చేసుకున్నాడు ఆయన. అంటే ఎన్నికలో లేకపోతే ఒక మనిషి దైవికంగా ఎప్పటికీ మారలేడు. మరి ఎన్నికలో లేని వారంతా ఏమవ్వాలి అని అంటే బైబిల్ అంటుంది 16వ అధ్యాయం 4వ వచనము, సామెతలు, భక్తిహీనులు నాశనమునకే సృష్టింపబడ్డారు అని. భక్తిహీనులు దేనికి సృష్టింపబడ్డారు? ఎందుకు భక్తిహీనంగా బ్రతుకుతున్నారు అందరూ అంటే దేవుడు వారిని నాశనానికే పంపిస్తున్నాడు. ఆ మాట ఉందా? 4వ వచనము, నాశనమునకే. భక్తిహీనులు ఏమైపోతారు చివరికి అంటే దేవుడు భక్తిహీనులను కలగజేసిందే నాశనానికి, వారు మారరు. యూదా పత్రికలో కూడా రాయబడింది. బైబిల్ తొందర తీయాలి, ఫాస్ట్గా తీయాలి. 4వ వచనం, ఏలయనగా కొందరు ఎక్కడికి? యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కొంతమంది, అయినా వారు భక్తిహీనులు. దేవుడిచ్చే కృపను కామతృత్వమునకు దాన్నంతా కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. దేవుని కృప వేస్ట్ చేసుకుంటున్నారు. మన అద్వితీయ నాదుడగు ప్రభువునైన యేసుక్రీస్తును వారు విసర్జిస్తున్నారు. అంటే దేవుణ్ణి పట్టించుకోవడం లేదు. దేవుడు మన మధ్యకి రావాలన్నా కూడా తోసిప్రేస్తున్నాడు బయటికి. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. కింద ఏమని రాయబడిందంటే వ్రాయబడి ఉన్నారు. అంటే వాళ్ళు అలాగే అవుతారు, వాళ్ళు అలాగే ఉంటారు. వారు దేవుని కృపను నాశనం చేసుకుంటారు, దేవుడిచ్చిన కృపను పోగొట్టుకుంటారు అని వారు ఆల్రెడీ వ్రాయబడి ఉన్నారు. ఇదే తీర్పు వాళ్ళకు ముందుగానే వ్రాయబడింది. అంటే దేవుని ఎన్నికలో లేనివాడు దేవుని ఎట్టి పరిస్థితుల్లో అర్థం చేసుకోలేడు, దేవుని కోసం బ్రతకలేడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఆ మైండ్ ఇచ్చిండు. ఇకపోతే చివరికి మనం వస్తాము అక్కడికే, ప్రకటన గ్రంథానికి. 1 నిమిషంలో నేను ముగించేస్తాను. 21వ అధ్యాయము 2వ వచనంలో మనం ఉన్నాం. చదవండి ఒకసారి. పాత యెరూషలేము, పాత గుడారం, నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా, అదిగో ఆయన వారితో కూడా కాపురం ఉన్నాడు. వారు ఆయన ప్రజలై ఉందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. అంటే ఇప్పుడు ఆ సంఘం ఆత్మ సంబంధమైంది. ఇప్పుడు ఏదైతే కొండ మీద చూపించాడో మోషేకి, ఆ ఆత్మ సంబంధమైన మందిరం, రియల్ మందిరం, నిజస్వరూపమైన మందిరము క్రీస్తు 2వ రాకడలో కిందికి దిగొచ్చింది. ఎందుకంటే బైబిల్ కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది కాదు. ఇది పాత నిబంధన శరీర సంబంధమైనది కనుక శరీర సంబంధమైన మందిరం కనబడే మందిరం. రాకో కనబడే మందిరం, ఈ మనిషి శరీరానికి కనబడే మందిరం, శరీరానుసారమైన ఆచారాలు కలిగిన మందిరం కనుక అది అక్కడున్న వస్తువులు అన్నీ కూడా కనబడతాయి కంటికి. ఇప్పుడు ఈ మందిరం మనోనేత్రాలకు మాత్రమే కనబడుతుంది. ఇది విశ్వాసం ద్వారా మాత్రమే చూసే మందిరము. ఆ మందిరాన్ని ఏదైతే మోషేకు చూపించాడో దాని కిందికి తీసుకొచ్చాడు. అంటే అదంతా కూడా తాత్కాలికం. నిజమైన మందిరము ఎప్పుడొచ్చింది? క్రీస్తు శకం 70లో క్రీస్తు రాకడలో భూమి దిగి తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? అప్పుడు దేవుని మందిరం వారి మధ్యన వేశారు. కానీ ఏం చేశాడు దేవుడు? దాన్ని ఇప్పుడు నేను మీ మధ్యన ఉండను అని చెప్పేసి నన్ను బయటకు పంపించాడు అన్నాడు. దేవుడే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇష్టమున్నాడు అక్కడికి పోవాలి. మధ్యలో నుండి బయటికి పంపించేంత వాళ్ళ ప్రవర్తనలు ప్రవర్తించారు, వాళ్ళ భక్తిహీనులుగా మారిపోయారు కనుక దేవుడు బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మందిరం దిగి వచ్చింది. ఈ మందిరంలో ఎవరు ఉంటారు అని అంటే చూడండి, 21వ అధ్యాయము 27వ వచనం చదవండి. జీవగ్రంథమందు వ్రాయబడిన వారే నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడెవడునో
ప్రవేశించడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ డోర్లు బయట తీసి పారేస్తాడు, మనిషిని ఇస్త్రీ పారేస్తాడు బయటికి. ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి మీరు. ఆ పట్టణం అంటే ఇక్కడే ఉంది. ఇప్పుడు ఆ పట్టణం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఆ పట్టణంలోనే మనం ఉన్నాం. మీరే దేవుని ఆలయం, కొరింథీ పత్రిక 6:16 చూశారు కదా. మీలో నేను సంచరిస్తానన్నాడు. అదిగో ఇప్పుడు వచ్చాడు, సంచరించాడు. ఇప్పుడు ఆ ఆలయంలో మనం ఉన్నామో లేదో తెలియాలి. మనం ఉన్నామా లేదని ఎలా తెలుస్తుంది? ఇదిగో ఎవరుంటారో ఎవరుండరో జీవగ్రంథంలో వ్రాయబడిన వారంటేనే అందులో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది కానీ, పాప సంబంధమైనది కానీ, అపద సంబంధమైనది కానీ ఎవరైతే చేస్తున్నారో అందులోకి ప్రవేశించడానికి వీలు లేదు. 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, అది అంటే ఇప్పుడు సంఘములో మనం ఉండొచ్చు కానీ ఈ సంఘం జీవం గల దేవుని సంఘంలో మాత్రం మనం ఉండం. ఇప్పుడు వెలపట ఎవరుంటున్నారు? పాత నిబంధన గ్రంథంలో వెలపట ఎవరున్నారు? దేవుడే, దేవాలయమే బయట ఉంది. ఇప్పుడు దేవాలయంలో మనం లేవు కానీ ఇప్పుడు దేవాలయం బయట మనం ఉన్నాం. ఎలా ఉంటే లోపల ఉంటాం, ఎలా ఉంటే బయట ఉంటాం అనేది బైబిల్ చెప్తుంది. మరి ఎలా ఉన్నాము, ఎలా లేము అది మనమే. దేవుని ఆలయంలో ఉన్నామా, దేవుని పాదాల దగ్గర ఉన్నామా, మనం దేవుని నిజంగా ఆరాధన చేస్తున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ రాయబడినట్లుగా దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉంటే బయట ఉన్నాం, ఆ పట్టణంలో లేం. ఆ పట్టణంలో లేకపోతే మనం చనిపోతే పరలోకానికి వెళ్ళము. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. దేవాలయం. అందుకే బైబిల్లో ఒక ఉపమానం చెప్తాడు. పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెండ్లి వస్త్రాలు లోపల దేవాలయంలో అందరూ ఉన్నారు, వాడొక్కడే స్పెషల్గా ఉన్నాడు. పెళ్లి వస్త్రం లేకుండా వాడు ఎలా వచ్చింటాడు చెప్పండి లోపలికి? జ్వరపడ్డాడు అని మనం ఎలా చెప్తాం? వాడు పెళ్లి వస్త్రాలు కలిగే లోపలికి వచ్చాడు. కానీ లోపలికి వచ్చిన తర్వాత ఏమయ్యాడు అంటే పాపము చేశాడు, పాపములో బ్రతుకుతున్నాడు. ముందు బాగే ఉన్నాడు, వానికి పెళ్లి వస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ లోపలికి వచ్చిన తర్వాత పెళ్లి వస్త్రాలు పోగొట్టుకున్నాడు. అప్పుడు దేవుడు, ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి, వాడు స్పెషల్గా కనబడుతున్నాడు అందరికీ. అందరూ పెళ్లి వస్త్రాలు కలిగి ఉంటే వీడు పెళ్లి వస్త్రాలు పోగొట్టుకున్నాడు. అంటే ఆత్మను పోగొట్టుకున్నాడు, రక్షణను పోగొట్టుకున్నాడు, కృపను పోగొట్టుకున్నాడు. ఇచ్చిన కృపను కామత్రతకు తన ఇష్టం వచ్చినట్లు వాడుకున్నాడు, ఇష్టం వచ్చినట్లు బతకడం వాడుకున్నాడు. వెంటనే వాని యొక్క పెళ్లి వస్త్రాలు మాయమైపోయాయి. అప్పుడు దేవుడు వాడిని పరీక్షించి, నీకు ఇచ్చిన కృపను పోగొట్టుకున్నావు కదరా అని చెప్పేసి వాడిని పట్టుకొని బయటికి విసిరేశాడు. అది మ్యాటరు. అంటే లోపలికి వచ్చిన వారం మనం రక్షణ పొందుకొని లోపలికి వచ్చి కూడా తిరిగి మనము మన ప్రవర్తన ద్వారా మనం చేసే పాపం ద్వారా మరలా మనము కొనసాగించి ముందుకు పోతుంటే దేవుడు మనల్ని ఏం చేయగలుగుతాడు? వాక్యం మనల్ని ఏం చేస్తుంది? తీసి మనల్ని బయట పారేస్తుంది. మనం బయట ఉన్నామా లోపల ఉన్నామా అన్నది మనము నిర్ధారణ చేసుకునే సమయం ఇది. కళ్ళు మూసుకు